నువ్వు వాళ్ళ కోసం గంటలు ఆన్లైన్లో వెయిట్ చేస్తావు, కానీ వాళ్ళు నీ మెసేజ్ని నోటిఫికేషన్ బార్లోనే చూసి స్విఫ్ట్ చేసి వదిలేస్తారు. నిజం ఒప్పుకో మిత్రమా, నువ్వు వాళ్ళకి ప్రయారిటీ కాదు, కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. వాళ్ళ అటెన్షన్ కోసం, ఒక్క రిప్లై కోసం నీ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేశావు. గుర్తుపెట్టుకో, భిక్షం అడిగితే డబ్బులు వస్తాయేమో కానీ ప్రేమ రాదు మామ. బ్రతిమలాడి తెచ్చుకునేది ప్రేమ కాదు, అది ఒక రకమైన బానిసత్వం. నిన్ను వద్దనుకున్న వాళ్ళ కోసం ఏడ్చి ప్రయోజనం లేదు. నువ్వు బాధపడాల్సింది నీ కోసం కాదు, వాళ్ళ కోసం. ఎందుకంటే నువ్వు నిన్ను ప్రేమించిన ఒక వ్యక్తిని మాత్రమే కోల్పోయావు, కానీ వాళ్ళు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక మనిషిని కోల్పోయారు. ఇక్కడ దురదృష్టవంతులు వాళ్ళు, నువ్వు కాదు. నీ కన్నీళ్లు చాలా విలువైనవి, వాటిని అర్హత లేని వాళ్ళ కోసం వృధా చేయకు. నీ విలువ తెలియని చోట నువ్వు ఉండకు. నీ లైఫ్ ఇప్పుడే మొదలైంది, ఈ ప్రపంచం చాలా పెద్దది. నీ ప్రేమకు సరైన అర్థం ఇచ్చే మనిషి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. సో దుమ్ము దులుపుకో, ముందుకు సాగిపో. నువ్వు గెలవడానికి పుట్టావు, ఓడిపోవడానికి.